కేంద్రంలో రెండో విడత నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో రెండో విడత నామినేషన్ ప్రక్రియ చివరి రోజున జోరుగా సాగుతోంది. మానకొండూరు గ్రామ పంచాయతీలో నామినేషన్లు భారీ ఎత్తున వేస్తున్నారు. ఈసారి నామినేషన్ గతం కంటే ఎక్కువ నమోదు అయ్యే అవకాశం ఉంది. సర్పంచ్ గా 5గురు, 14 వార్డులకు 50 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక్కడ ప్రజలు గ్రామ అభివృద్ధికి ఎవరు కృషి చేస్తారో వారిని గెలిపించుకుంటామని చెబుతున్నారు. మొదటిసారి వార్డు మెంబర్ గా పోటీ చేసే అభ్యర్థులు ఈ అవకాశం రావడం చాలా ఆనందంతో నామినేషన్లను వేస్తున్నారు. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ఈరోజు నామినేషన్ చివరి రోజున ఉన్న వార్డు సభ్యులు అలాగే సర్పంచ్ అభ్యర్థులు భారీగా నామినేషన్ వేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు 14 వార్డులకు సంబంధించి మనకు ఇంకా అభ్యర్థులు లైన్లో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఇక్కడ బందోబస్తు కూడా భారీగా పెట్టారు పోలీసులని. అలాగే 108 కూడా అన్ని వాటర్ ఫెసిలిటీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అధికారులు. సో నామినేషన్ ప్రక్రియ అనేది సక్రమంగా జరుగుతుంది. సో ఇంకా సాయంత్రం వరకు నామినేషన్ సంఖ్య అనేది భారీగా పెరగడానికి అవకాశం ఉంది. ఈ వినియోగాన్ని అందరూ వినియోగించుకొని తమ పట్టణ అభివృద్ధికి సహకరించాలని పోటీ చేసే అభ్యర్థులు కోరుతున్నారు. థ్యాంక్ యూ. కరీంనగర్ డిస్టిక్ మానకొండూరు మండలంలో 3వ వార్డులో కంటెస్ట్ ఇద్దామని చూస్తున్నాం. ఎందుకంటే యువకులు వస్తే గ్రామ పంచాయతీకి వచ్చిన ఫండ్స్ అయినా కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మనకి చదువుకున్నాం కాబట్టి చేయడానికి యూజ్ ఉంటుంది. మన ఈ వాటర్ కానీ మన ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడే దానికి చదువుకున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. దానిలో ఏ సమస్యలు ఉన్నా కానీ నేను తీసుకురావడానికి వాడలు ఏమన్నా మోరీ సమస్యలైనా మన సిసి రోడ్లు అయినా అదైనా కరెక్ట్ లేకున్నా కానీ మన చెత్త గుండులు కరెక్ట్ లేకున్నా కానీ వీటిని బరాబర్ అంటే మా సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా వాళ్ళ దగ్గర పోయి ఇట్లా ఏది చెత్తగుడ్డలు కరెక్ట్ లేవు, మన ఏది సిసి రోడ్లు కరెక్ట్ లేవు, దానికోసం తేవడానికి నేను ఫస్ట్ వార్డ్ నంబర్గా వేయదలుచుకుంటాను. ఈ మానకొండూరు మండలంలో వార్డ్ నంబర్గా వేద్దామని నిర్ణయించుకున్నాను. ఇదివరకు నేను ఎప్పుడూ చేయలే. ఇప్పుడు ఎందుకు చేస్తానంటే మా వాడకు కొంచెం అభివృద్ధి జరగటం లేదు. అభివృద్ధి అంటే పెద్ద బాయిలచుడు అవి ఇవి కాకుండా ఆ చెత్త శుభ్రం, ఆ మురికాల్వ శుభ్రం, అవి చెత్త కుండీలు సక్రమంగా ఉంచుడు, బిన్సింగ్ పౌడరు చల్లుడు అవి ఎవి జరుగుతలేవు. గత నేను దాదాపు 20-30 ఏళ్ళ నుంచి చదువుతాను. అవి నామమాత్రంగానే ఎవరన్నా ఎంపీలు ఎవరన్నా వచ్చిన అప్పుడే అవి చల్లడం జరుగుతుంది. మళ్ళీ మధ్యలో వదిలిపెడతారు. చెత్తకుండి ఒకడ పోతుంది, మోరి ఒకడ పోతుంది. అది సక్రమంగా జరగటం లేదు. దానివలన నేను సక్రమంగా చేస్తానని పూనుకున్నా. ఎట్లా చేస్తానంటే కవర్ బ్యాన్ చేస్తా. కవర్ బ్యాన్ చేసిన తర్వాత ఏం చేస్తారని అంటే ఇంటికొక బ్యాగు కొనిస్తా. అందులో వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ సార్. నేను ఇదివరకు వేయలే. దీన్ని ఒక అభివృద్ధి చేద్దామన్న కారణంగానే వేసిన. నేను ఇంటికొక సంచి నేనే కొనిస్తా. గెలిచిన తర్వాత ఆ సంచులనే సరుకులు తెచ్చుకోవాలి, ఆ సంచినే వాడుకోవాలి. ఎవరైనా తప్పి ఏదన్నా బయట మళ్ళా కవర్ తెచ్చిందనుకో దాన్ని పనిష్మెంట్ పెడతా. ఎంత అంటే కవర్కు తెచ్చిన వాళ్ళకు 200, 150 ఫైన్ అట్లా వేయాలి. నేను తెచ్చుకున్నా కూడా నా ఇంట్లో కూడా వేయాలి. నేను ఒక వార్డ్ నంబరు నానే ఫీలింగ్ ఉండద్దు. అందరం మా అందరం కూర్చొని మాట్లాడుకొని ఎవరు కవర్ తెచ్చినా కానీ వాళ్ళైనా ఫైన్ వేయాలని అనుకుంటాను. ఒకటి నీళ్ళ ప్రాబ్లం ఉంది. నీళ్ళ ప్రాబ్లం కూడా మా సర్పంచ్ గారు ఎవరు గెలుస్తారో వాళ్ళ ద్వారా మా వాడకు నీళ్ళు కూడా తెచ్చుకునే అభివృద్ధి చేసుకున్నామని మాట్లాడి తీసుకొస్తాడు. ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తా. జిల్లా మానకొండూరు మండల్ గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల కార్యక్రమంలో మానకొండూరు గ్రామ పంచాయతీ 9వ వార్డు మెంబర్గా ఎర్రల కవితను నేను మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్నాను. ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఎలాంటి పనులైనా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చిన వార్డు మెంబర్ సభ్యులకు వాళ్లకు వెన్నంటి ఉంటే కష్ట సుఖాలలో మంచి చెడు తోడుగా వండుకుంటూ ఊరును డెవలప్మెంట్ చేసి ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తా అని చెప్పేసి
మొదటిసారిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మానకొండూరు ఆదర్శ్ నగర్ 9th వార్డు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు జూలపల్లి రఘునాథ్, మానకొండూరు గ్రామ 1st వార్డుగా పోటీ చేస్తున్నాను. ఇంతకుముందు చాలా పనులు మిగిలి ఉన్నాయి, అంటే చేసే వరకు చేసిరు. ఇంకా ఆల్రెడీ ఇక్కడ సీసీ రోడ్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. అవి పూర్తి చేసుకుంటూ మా పోచమ్మవాడలో ఉన్న ఒక బండరాయి అడ్డుగా ఉన్నది, దాన్ని తొలగించుకుంటూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి చేస్తానని చెప్పుకుంటూ, మరియు అలాగే మోర్లు చిన్న చిన్న మోర్లు ఎస్టీ వార్డులో చిన్న చిన్న మోరీలు ఉన్నాయి, దాన్ని కూడా కంప్లీట్ చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది. మరియు అదేవిధంగా కాలువ పక్కన ఉన్నగల రోడ్డు పైన కల్వర్ట్ కట్టేది ఉంది, ఇది ఎస్టీ కాలనీలో. మిగిలి ఉన్న పని పూర్తి చేస్తా. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.